మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు త్వరగా చేరుతుంది. హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్ స్వాగతం. ఇవాళ మనము నెక్ డిజైన్, ఇది అంటే రెడీమేడ్ డిజైన్ ఉంది. ఇది మనం నెక్ డిజైన్ వేసుకొని ఎలా కుట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి మనం ఒకసారి చూద్దాం. ఇది అంటే అందరికీ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా కట్ చేసుకోవాలి మనము. ఇది ప్యాడ్ పైన ఉంది కదా మనకి ఇలా డిజైను. ఇప్పుడు ఈ క్లాత్ అంతాను, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఇదంతా ఉంది కదా మనకు, ఇదంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అప్పుడు మనం బ్లౌజ్కు జాయింట్ చేసుకోవాలి. బ్లౌజ్కు జాయింట్ చేసుకున్నప్పుడు అప్పుడు మనం ఏ విధంగా చేసుకుందాం ఏంటి చూద్దాం ఒకసారి. ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ దీన్ని ఇలా తీసేస్తున్నాను ప్యాడ్ నుంచి. అంటే మనకి ఇలా వర్క్ ఇలా రెడీమేడ్ దొరుకుతుంది కదా షాప్లో, అది తీసుకొచ్చుకొని ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనము ఈ ప్యాడ్ నుండి ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్యాడ్ను అది మనము ఈ క్లాత్ అంతా, ఇప్పుడు ఈ క్లాత్ అంతా ఉంది కదా, ఇది హ్యాండ్స్కు, ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసింది. ఇదంతా బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్. ఇది మనకు చూస్తుంటే ఈజీగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇదంతా కట్ చేసుకుందాం. అంటే ఏ వీటికవి డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఎలా చేసుకుందామనంటే ఫస్ట్ మనం బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. ఇలా కొంచెం క్లాత్ వదిలిపెట్టేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం క్లాత్ ఉంటే మనకు అది మనం పైనుంచి వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేద్దాం అనేది. మనకు కుట్టుకోవడానికి కొంచెం క్లాత్ వదిలిపెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మనం ఇదంతా ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా అంటే దీనికి సమానంగా మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇది ఏమాత్రం కనిపించకుండా ఇది మొత్తం కట్ చేసుకోవాలి. ఇది అంటే థ్రెడ్ ఒకటే ఉంచేసి ఇదిగోండి ఇలా ఈ మెలకలు ఉన్నాయి కదా, చిన్న చిన్న మెలకలు, ఇక్కడ ఈ మెలకలకు కూడా కరెక్ట్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా మనం మొత్తం అంతను ఈ మెలకలు లేకుండా ఇప్పుడు మనం ఇదంతా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు బ్లౌజ్ పైన పెట్టుకొని మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా కార్నర్స్, ఈ కార్నర్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కార్నర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకు, ఈ కార్నర్స్ కూడా ఇలా మనం కట్ చేసుకుంటే కట్ అవుతుంది. ఇదిగోండి ఇట్లా వి షేప్లో కట్ చేసుకోవాలి. ఇది ఇలాంటప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది మళ్ళీ సేమ్ దీని యాజ్ ఇట్ ఈజ్గా ఇదంతా మొత్తం అంతా ఇలాగే మొత్తం కట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ నుండి ఇదంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదంతా రౌండ్ ఫిగర్గా మొత్తం కట్ చేసుకోవాలి. అంటే మొత్తం ఇదంతా ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఎలా కట్ చేశాను ఇదంతా కూడా సేమ్ అట్లా యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం కట్ చేయాలి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇందాక ఇదంతా కట్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న దాన్ని అయితే ఇది నెక్ చాలా బ్రాడ్గా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మనం ఇందాక ప్యాడ్ మీద చూసాం కదా, నెక్ చాలా బ్రాడ్గా ఉండే కదా. అయితే మనం అంత బ్రాడ్గా పెడితే కనుక మన నెక్ సరిగ్గా రాదు. అంటే మనకు చాలా బ్రాడ్గా వచ్చేసి షోల్డర్ అనేది మనకు కుట్టడానికి అనుకూలంగా ఉండదు. అందుకోసం ఏం చేశానంటే ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మధ్యలో మనకి 4 ఇంచెస్ ఉండాలి. ఇక్కడ ఇదిగో 4 ఇంచెస్ ఉన్నది ఇక్కడ మనకి. అంటే మనకి మధ్యలో నెక్ అనేది 4 ఇంచెస్ మధ్యలో రావాలి. అంటే ఇప్పుడు మనకి ఇది చాలా బ్రాడ్ ఉంది, దాదాపు 7 ఇంచెస్ వరకు ఉంది. ఇది ఇప్పుడు ఇందాక చూసాను నేను 7 ఇంచెస్ వరకు ఉంది. అలాంటప్పుడు ఏం చేసుకోవాలి అని అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 4 ఇంచెస్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు. అయితే దాని గురించి అని చెప్పి మరి ఎలా చేసుకోవాలి అని అంటే
మనం ఇలా ఫస్ట్ దీని నెక్కుని ఇలా సరి చూసుకొని ఇలా ఫస్ట్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం సేఫ్టీ పిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ సేఫ్టీ పిన్స్ ను మనం జరగకుండా ఇలా పెట్టేసుకోవాలి. ఇటువైపు ఇటువైపు రెండు వైపులా ఇలా పెట్టుకోవాలి సేఫ్టీ పిన్స్. పెట్టుకున్న తర్వాత మళ్ళీ సెంటర్లో కూడా సెంటర్ జరగకుండా ఉండాలంటే మరొక సేఫ్టీ పిన్ ఇదిగో మళ్ళీ యూజ్ చేశాను. ఇక్కడ ఈ సేఫ్టీ పిన్స్ కానీ గుండు సూదులు కానీ మనకి ఏవి వీలుంటే పెట్టుకోవచ్చు. మనం ఇలా జరగకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సింగిల్ ఇది అంటే పై పార్ట్ ఇది. ఇప్పుడు ఆ తర్వాత దీనిపైన నేను లైనింగ్ క్లాత్ వేస్తాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ వేసి ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేద్దామో చూద్దాం. ఈ లైనింగ్ క్లాత్ కూడా మనం ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ 4 ఇంచెస్ మట్టుకు ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ 4 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పెట్టాను కదా, మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ అట్లే పెట్టుకోవాలి. అంటే రెండు ఈక్వల్ గా వస్తాయి, అందుకోసమని అలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీనిపై నుండి ఈ స్టిచ్చింగ్ అనేది మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. ఇది సెంటర్లో ఉండాలి, బాగా గుర్తుంచుకోండి. ఇది సెంటర్లో ఉండాలి. ఈ పై పార్ట్ పైన పెట్టుకోవాలి. పై పార్ట్ పైన పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా, ఈ లైనింగ్ పైన పెట్టుకోకూడదు. ఈ పై పార్ట్ పైన పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన ఎలా కనిపిస్తుంది అని అంటే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది అనేది మనకి ఉబ్బెత్తుగా వస్తుంది కదా, దానిపై నుండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. అలా ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మనం ఇలా వేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అనేది ఇలా వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి మనకు స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి, ఇది మనకు నెక్ ఇలా ఉంది కదా, ఒకవేళ మీకు ప్రాబ్లం అనిపించింది అని అనుకోండి, ఇప్పుడు మనకి ఇలా వేసుకుంటున్నాం, వేసుకుంటే బ్రాడ్గా అనిపించింది అని అనుకోండి, అప్పుడు ఇంకొంచెం దగ్గరికి అనుకోవాలి నెక్ అనేది. ఇప్పుడు ఇలా నెక్ కొంచెం ఇలా దగ్గరికి అనుకోవాలి. ఇలా అనుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం చూసుకుంటూ సరి చూసుకుంటూ వేసుకోవాలి. నెక్ అనేది మనకు కొంచెం దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఇది స్లోగా కుట్టాలి, ఫాస్ట్గా కుడితే కుదరదు. ఎందుకంటే మనం ఇది చూసుకుంటూ దీనిపైన కుందన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మనకు నిడిల్ పడి ఒకవేళ నిడిల్ పడిన తర్వాత నిడిల్ విరిగే అవకాశం ఉంటుంది. అందుకోసమని స్లోగా చూసుకుంటూ ఇలా కుట్టుకోవాలి. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ మనకి ఇక్కడ మెలకు వచ్చేసింది, అందుకని ఇప్పుడు ఇలా వేస్తున్నాను. ఇదిగోండి ఇలా చూసుకుంటూ స్లోగా కుట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందాక చెప్పాను కదా నేను, ఇదంతా మనం ఇలా ఫస్ట్ ఇక్కడ పైన ఇది లోపల ఇది పెట్టుకొని పైనుంచి లైనింగ్ క్లాత్ వేసుకొని జాయింటింగ్ చేయాలని చెప్పాను కదా. ఇప్పుడు ఇదంతా జాయింటింగ్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న క్లాత్ను మనం కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఇప్పుడు ఇదంతా ఉంది కదా, దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇలా కొంచెం ఇలా క్లాత్ వదిలిపెట్టుకొని మనం ఇది సేమ్ ఇది ఎంత ఉందో అంతా మనం కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే మోడల్గా ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా కట్ చేసుకోవాలి. ఈ చుట్టూ అంతా మధ్యలోది ఇదంతా కట్ చేసుకున్న తర్వాత ఇది. ఆ
ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు కార్నర్ ఉంది కదా, ఇప్పుడు సెంటర్, ఈ సెంటర్ దగ్గర చిన్న మార్కింగ్ ఇలా పెట్టుకోవాలి కట్స్, ఇదిగోండి ఇలా. ఇగో ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా అంతే సేమ్, ఇదిగో ఇక్కడ అంటే ఇది రౌండ్ వచ్చేసింది, ఇక్కడ మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా వచ్చేసింది అనేది. ఇదిగోండి ఇలా కట్స్ పెట్టుకోవాలి, పెట్టుకుంటేనే మనకి ఇది కరెక్ట్గా వస్తుంది. ఇలా ఇది కట్ చేసుకున్నాం కదా సెంటర్లో, కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. ఇదిగోండి ఇలా, ఇది ముక్క తిప్పేయడం అంటాము. ఇదిగోండి ఇలా, ఇది ఈ సెంటర్ ఇప్పుడు ఇదంతా ఉంది కదా, ఇది లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇక్కడ మనం. ఇదిగోండి ఇప్పుడు ఈ సేఫ్టీ పిన్స్ ఉన్నాయి కదా, ఇవి తీసేయాలి. ఇక దీంతో పని లేదు ఇక మనకు. ఇదిగోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది లైనింగ్ క్లాత్ను లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇందాకనే కార్నర్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇదిగో ఈ కార్నర్స్ దగ్గర ఈ రౌండ్ ఫిగర్ వచ్చేసింది కదా, రౌండ్ వచ్చేసింది కదా ఇక్కడ డిజైన్, ఇది అనేది మనకు ఇలా చక్కగా వచ్చేస్తుంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత పైనుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి మనం. స్టిచ్చింగ్ వేసుకుంటే గనక ఇది చక్కగా నీట్గా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఏమాత్రం మెలక లేకుండా, ఇదిగో ఇప్పుడు ఇలా చూసుకున్నాం కదా మనము, ఇదిగోండి ఇక్కడ, ఇదిగో ఇక్కడ నుండి ఇలా వేసుకుంటూ రావాలి. ఇది చూసుకుంటూ జాగ్రత్త వేసుకోవాలి, ఎందుకంటే నీడిలో ఒకవేళ ఈ కుందన్స్ పైన పడ్డదనుకోండి టక్కన విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనం చూసుకుంటూ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా వేసుకుంటూ రావాలి. ఇది సరిగ్గా చూసుకోవాలి, ఎందుకంటే మనకు కరెక్ట్గా వచ్చిందో రాలేదని చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు కార్నర్ ఉంది కదా, ఇక్కడ మన నిడిల్ ఇలా దింపాలి. దింపి మనకి ఇక్కడ కార్నర్ దగ్గర కూడా రౌండ్గా ఇలా వేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటేను మనకి ఇది స్టోన్స్ లేసు ఇంకా ముందు వైపు కూడా వస్తుంటుంటాయి. అలాంటప్పుడు మనకు హ్యాండ్ వర్క్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. అంటే మనం హ్యాండ్ పైన స్టిచ్చింగ్ చేసుకొని ఆ తర్వాత మనము ఇది చూసుకోవాలి. అట్లా కూడా ఉంటాయి, ఎందుకంటే కొన్ని స్టోన్స్ ఈ చుట్టుపక్కల రౌండ్ అంతా స్టోన్స్ వస్తుంటుంటాయి. ఇప్పుడు దీనిపైన ముందుకు మనకి ఇలా వచ్చింది కాబట్టి మనకు ఇది మిషన్ పైన కుట్టుకునే అవకాశం ఉంది. ఇలా కుట్టాను, ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇక్కడ మనకి కార్నర్ దగ్గర నిడిల్ ఇలా కిందికి దింపాలి. దింపిన తర్వాత మనం ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా మళ్ళీ రౌండ్ తిప్పుకోవాలి ఇలా. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ నెక్ అంతా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత పైన రౌండ్ ఫిగర్ మొత్తం చేసుకుందాం. ఇప్పుడు ఎలా చేసుకుందాం అని అంటేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇదంతా చేసుకున్నాం కదా, సేమ్ ఇప్పుడు దీనిలాగానే మళ్ళీ చివరికి ఇటువైపు కూడా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్లోగా వేసుకోవాలి, ఇది ఫాస్ట్గా వేసుకోకూడదు, ఎందుకంటే మనకు కుందన్స్ వస్తాయి కాబట్టి స్లోగా వేసుకోవాలి. ఇదంతా స్టిచ్చింగ్ అంతా ఇలాగే వేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా, ఇదంతా రౌండ్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతాను ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇటువైపు కూడా అంతా సేమ్ అలాగే వస్తుంటుంది మన స్టిచ్చింగ్ అంతాను. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది మనకు. ఇది బ్యాక్ సైడ్ మనకు స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ డిజైన్ స్టిచ్చింగ్ చేసుకున్నాం, అయిపోయింది. ఆ తర్వాత ఫ్రంట్ హ్యాండ్స్ ఉంటాయి. ఇది ఫ్రంట్ హ్యాండ్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్
ఇప్పుడు మనం ఇందాక నెక్ బ్యాక్ సైడ్ చూసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ చూసుకుందాము. ఇది ఫ్రంట్ ఆల్రెడీ నేను ముక్క తిప్పేసి స్టిచ్చింగ్ చేసి పెట్టాను. అంటే మీకు ఇలా కూడా వేసుకోవచ్చు అని అనుకూలంగా ఉంటుందని చెప్పేసి 2 విధాలుగా చూపిస్తున్నాను. అయితే ఏంటంటే ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ నేను ముక్క తిప్పేసి ఇది లైనింగ్ జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్. అయితే ఇప్పుడు మనం దీనిపైన ఇలా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు అలా అటు ఇటు జరిగినట్టు ఉంటుందని అనుకోండి, మనకు గమ్ బాటిల్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇలా మనకు గమ్ బాటిల్ ఉంటుంది కదా ఇలాంటిది, ఈ గమ్ పెట్టి ఫస్ట్ దీనికి జాయింట్ చేసుకొని మనము హ్యాండ్తో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అంటే ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ గమ్తో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం మనం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ తర్వాత పైన మనము హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది మనకు 2 వరుసల దారం పెట్టి సూదితో స్టిచ్చింగ్ చేసుకొని కూడా అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఇది మనము ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇది రౌండ్స్ గోల్డ్ కలర్ బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్ అన్ని మనకు అడ్డొస్తాయి. అందుకని కొంచెం ఇక్కడనేమో స్టిచ్చింగ్ వదిలిపెట్టాను. ఇప్పుడు మనము షోల్డర్ జాయింటింగ్ చేసుకున్న దగ్గర మనకు స్టిచ్చింగ్ ఉంటది కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ స్టిచ్చింగ్ వదిలిపెట్టాను. ఈ స్టిచ్చింగ్ వదిలిపెట్టుకున్నాక ఇప్పుడు మనం ఇలా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్ అన్ని మనకు అడ్డొస్తాయి. ఇలా చూసుకుంటూ వేసుకోవాలి జాగ్రత్తగా. ఇదిగోండి ఫస్ట్ స్టార్టింగ్ ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా స్లోగా, ఎంత స్లోగా వీలైతే మనకు అంత స్లోగా వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు బాల్స్ ఉన్నాయి కదండి, ఈ బాల్స్ మధ్యలో ఇప్పుడు ఈ స్టోన్ లేసింది కదా, రెండింటి మధ్యలో నుంచి నీడిల్ దింపుతున్నాను చూడండి. ఇదిగో ఇలా స్లోగా మనం హ్యాండ్తో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నట్టు ఇలా చేసుకోవాలి. అయితేనే మనకు స్టిచ్చింగ్ వస్తుంది, లేకపోతే రాదు. ఇదిగోండి ఇక్కడ నేను ఎలా వేస్తున్నాను ఇప్పుడు ముందు కనిపిస్తుంటుంటుంది మీకు. ఇదిగోండి ఇలా ఇది మనం స్లోగా చేయితో మనం ఇలా స్లోగా చేసుకుంటూ రావాలి. ఏమాత్రం ఇప్పుడు మనకు స్టోన్ లేస్ పైన కానీ ఇది బాల్స్ పైన కానీ పడ్డదనుకోండి, అప్పుడు నిడిల్ మనకు టక్కర విరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చింది కదా, ఇప్పుడు ఇలా చూడండి, ఇప్పుడు అలాగే వస్తుంది. మొత్తం అంతా ఇలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు ఇది హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగే మనం పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది మట్టుకు ఇది మనకు సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి. మన హ్యాండ్కు ఇలా భుజానికి వచ్చేటట్టుగా చూసుకోవాలి. మన షోల్డర్ దగ్గర ఇలా వచ్చేటట్టు చూసుకొని సెంటర్కి పెట్టుకోవాలి. ఇది మనం మొత్తం హ్యాండ్ మొత్తము రౌండ్గా రావాలంటే రాదు, వచ్చేదే ఇంత వస్తుంది మనకి. ఇది ఇంతే వచ్చింది కాబట్టి ఇంతే స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కూడా సేమ్ ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ ఇందాక చూపించాను కదా మీకు, ఫ్రంట్ నెక్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. మనం ఇది రెడీమేడ్ నెక్ డిజైన్ ఇలా కుట్టుకోవాలి.